తక్కువ మంది వచ్చేవాళ్ళు అవును. అటు ఇంటర్వ్యూస్. ఎందుకంటే మీలాంటి వాళ్ళను కూడా జగన్ గారికి కాస్త మానసికంగా దగ్గరే చేస్తామని ఉడతా భక్తిగా, నేనేదో మీ స్థాయిలో ఆయన స్థాయిలో చేసేంత వ్యక్తిని కాదు. ఎందుకంటే రామోజీరావు గారి దగ్గరికి జగన్ గారు వెళ్ళినప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో చాలా మంది ఉన్నారు అక్కడ. నేను నేరుగా జగన్ గారికి చెప్పాను, మంచి పని చేశారనా, అదే విధంగా రాధాకృష్ణ గారిని కూడా ఆలోచించేయండి అని చెప్పని. ఆయన తమాషా కూడా పడ్డాడు, నువ్వు ఎటు పోతుంటావు కదరా అని అన్నాడు. నేను పోవటం కదా, మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే నా ఉద్దేశం ఒకటి, రాధాకృష్ణ గారు మీడియాని మీడియాగా చూద్దాం, మీడియాగా చూద్దాం. ఆయన ముఖ్యమంత్రి కావాలా, అందుకు ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలని వ్యక్తిగతంగా పంతాలు పట్టింపులతో ఎవరు దూరం కాకూడదు అనే ప్రయత్నం చేశాం. తప్పులేదు అన్నారు కనుక చెబుతున్నా, నేను జగన్ ఉత్తర దక్షిణ ధ్రువాలం కలవటం సాధ్యం కాదు, అందుకని అతను వస్తానన్నా నేను వద్దని చెప్పి. ఒకటి రాధాకృష్ణ గారు, మీ అభిప్రాయం మీది అంతే, నేను ఫిక్స్డ్. మీ అభిప్రాయం ఒకటి రాధాకృష్ణ గారు, మీ అభిప్రాయం మీది, మీ నిర్ణయం మీ ఇష్టం. అంతే, నా అభిప్రాయం నాది. కరెక్ట్. అక్కడ నిర్ణయం జగన్ గారి ఇష్టం. అంతే. అయితే ఏ మాట కామాట రాధాకృష్ణ గారు, వారు కూడా మీకుండే అభిప్రాయం వారికి కూడా ఉంది. రాధాకృష్ణ గారు ఆహ్వానించినా కూడా వారు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అదే మళ్ళీ అన్నారు కనుక చెప్తున్నా, లేదా చెప్పేవాడిని కాదు, వచ్చే పరిస్థితి కాదు. రాధాకృష్ణ గారు ఆయన కబురు చేశాడు వస్తానని, నేను వద్దు, అది నాకు తెలియదు రాధాకృష్ణ గారు. నేనైతే వర్కౌట్ కాదు అని చెప్పాను నేను. రాధాకృష్ణ గారు జగన్ గారు మీకు కబురు చేసిన మాట నిజంగా నాకు సమాచారం లేదు. అదే చెప్తున్నా, నేనైతే అది ఎక్కడితో వదిలేద్దాం. రైట్. ఎందుకంటే అతని సైకాలజీ గురించి, అతని మనస్తత్వం గురించి మీ అందరికంటే ఎక్కువగా నేను స్టడీ చేశా. అది నాకు అది ఎందుకు వచ్చిందో ఎలా తెలిసిందో నాకు తెలియదు. బట్ అది అల్టిమేట్గా ఇట్ ఇస్ ప్రూవ్డ్. అందరూ ఇప్పుడు మాట్లాడేదే, నేను ఇప్పుడో మాట్లాడేది. అంటే ముఖ్యమంత్రి అవ్వడానికి ఎంత అవమానాన్నైనా మర్చిపోతావురా నా కోటక్క.